మెదక్ పట్నంలోని ప్రముఖ సిద్ధార్థ గ్రూప్ ఆఫ్ స్కూల్లో మెదక్ శాసన సభ్యులు డాక్టర్ మైనంపల్లి రోహిత్ సతీమణి శివాని రెడ్డి ఆధ్వర్యంలో గురువారం సంక్రాంతి పండుగ సంబరాలు అంబరానంటాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మెదక్ శాసన సభ్యులు డాక్టర్ మైనంపల్లి రోహిత్ సతీమణి శివాని రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని పాఠశాలలో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలో మెదక్ మహిళా మనులు పాల్గొన్నారు. పలువురు పలు రకాలుగా వేసిన ముగ్గులు అందరినీ ఆకట్టుకున్నాయి. భోగి పర్వదినం రోజు చేసే భోగి మంటలతో పాటు చిన్నారులకు భోగి పండ్ల కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. అనంతరం విద్యార్థులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు అబ్బురపరిచాయి. ముగ్గుల పోటీలో భాగంగా మొదటి బహుమతి అవంతి గెలుచుకోగా, రెండవ బహుమతి మాలతి, మూడవ బహుమతిగా వారణాసి సౌమ్య, పి సౌమ్య, శిరీషలు గెలుచుకున్నారు. కార్యక్రమంలో సిద్ధార్థ్ గ్రూప్ ఆఫ్ స్కూల్ కరస్పాండెంట్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ చౌదరి, సంధ్యారాణి, పాపన్నపేట ఎంపీపీ చందన ప్రశాంత్ రెడ్డి, కౌన్సిలర్లు దొంతి లక్ష్మి, ముత్యం గౌడ్, ఆవారి శేఖర్, దయారలింగం, మాజీ మున్సిపల్ చైర్మన్ కొండెన్ సురేందర్ గౌడ్, పట్టణ అధ్యక్షులు గూడూరి ఆంజనేయులు, మాజీ కౌన్సిలర్లు బట్టి సులోచన, జ్యోతి, హరిత, కీర్తి, రితేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు బొజ్జ పవన్, ఉప్పల రాజేష్, డాక్టర్ పవన్ భూపతి, హరిత, గూడూరి శంకర్ గౌడ్, పిల్లికొట్టల్ నాగరాజు, సంగమేశ్వర్, సాయి, రమేష్, దేవులతో పాటు సిద్ధార్థ పాఠశాల సిబ్బందితో పాటు తదితరులు పాల్గొన్నారు. రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం. అందరూ ఎంత ముచ్చటగా రెడీ అయ్యారు. థ్యాంక్ యూ మీ అందరికి. ప్రశాంత్ అన్న, నరేష్ అన్న, ఇంకా పొజకోన్ అన్న, మీరు కూడా 2 days నుంచి చాలా కష్టపడుతున్నారు ఈ ప్రోగ్రామ్ కి. మీ అందరికి కూడా థ్యాంక్ యూ. మీరు వచ్చిన వాళ్ళందరికీ నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేను. అప్పటి నుంచి శ్రీనివాస్ చౌదరి గారు 100 మంది కానీ ఎక్కువ రారు అంటుంటే నేను చెప్తున్నాను వస్తారు అంటారు, ఎందుకు రారు అంటున్నా కానీ నా మాట వినిపించుకోలేదు. నెక్స్ట్ టైం ఇంకా పెద్దగా చేస్తాము సంక్రాంతి పండుగ. ఈ ఇయర్ తో పాటు ప్రతి సంవత్సరం నేను మీతోనే చేసుకుందాం అనుకుంటున్నాను సంక్రాంతి. అదంతా ఒక దిక్కు అయితే అందరూ ముగ్గురు చక్కగా వేశారు. నేను డిసైడ్ చేయలేకపోయాను. జడ్జెస్ ఇంకా వాళ్ళ మీద ఇచ్చి పెట్టారు, వాళ్ళు పాయింట్స్ ఇచ్చారు. సో వాళ్ళని అడిగారు మీరు ఏమున్నా కానీ నన్ను ఏం అడగదు. సరేనా? ఓకే, థ్యాంక్ యూ అండి. మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.
పాల్గొన్నటువంటి మహిళలను కూడా ఇక్కడ షెడ్ దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ ముగ్గుల పోటీ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలందరూ కూడా ఈ షెడ్ దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాం. మీ అందరి కొరకు ఇక్కడ స్నాక్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలందరూ ఈ షెడ్ దగ్గరికి రావాల్సిందిగా తెలియజేస్తున్నాం. 183 పద్మేసి 180 నంబర్ విజయ్ ఏడున్నది విజయ్ ఏడుంది और 1 घंटा टाइम लगता है. మాత్రమే సమయం ఉంది. చక్కటి రంగవల్లను తీర్చిదిద్ది విజయవంతంగా నిలవాలని కోరుకుంటున్నాం. న్యాయ నిర్ణేతల బృందం కాసేపట్లో తమ ముగ్గులను పరిశీలించేందుకు ఇచ్చేసారు. ఆ న్యాయ నిర్ణేతల బృందం మేడం లక్ష్మీ ప్రసన్న గారు, రజనీ గారు, సంతోష్ని గారు, మహేశ్వరి గారు కాసేపట్లో శివాని రెడ్డి మేడంతో కలిసి వారు ముగ్గులను పరిశీలించడం జరుగుతుంది. సంక్రాంతి సంబరాల కార్యక్రమంలో భాగంగా సిద్ధార్థ్ పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ఇప్పుడు గాలిపటాల కార్యక్రమం, గాలిపటాలు ఎగురవేసినటువంటి కార్యక్రమం ఉంది. మేడం శివాని గారు, గాలిపటాలను ఎగురవేస్తున్నారు. మాజీ కమిషనర్ ప్రతి సుభూషణ్ గారు, జ్యోతి గారు, మిగతా వారితో కలిసి
మా చిన్నారులు ప్రదర్శించినటువంటి ఈ నృత్యానికి ఒకసారి గట్టిగా మీ తరఫున అభినందనలతో ఇవ్వాల్సిన కోరుతా ఉన్నాం. ఇప్పుడు ఎక్కడ చూసినా ఎక్కడైనా ఒకే అంశం చర్చకు వస్తా ఉంది, అది శ్రీరాముల వారి యొక్క విగ్రహ ప్రతిష్టాపన. ఈ నెల 27వ తారీఖున అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం అట్టహాసంగా అన్ని ఏర్పాట్లు జరుగుతా ఉన్నాయి. అయోధ్య రామాలయ ప్రారంభోత్సవంతో పాటు విగ్రహ ప్రాణ ప్రతిష్టకు దేశ విదేశాల నుండి ప్రముఖులందరూ కూడా హాజరవుతా ఉన్నారు. ఈ రామమందిరం ప్రపంచంలోనూ 3వ అతిపెద్ద హిందూ దేవాలయంగా ఈ అయోధ్య రామమందిరం నిలవనుంది. ఈ విగ్రహ ప్రాణ ప్రతిష్ట ఆ చిన్నారులతో మరీ అక్కడ వారి ఆనందాన్ని పంచుకుంటున్నటువంటి సన్నివేశం మనకు కనిపిస్తా ఉంది. వారి చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసినటువంటి ఈ వాతావరణాన్ని కల్పించినందుకు చాలా సంతోషం అండి. మేడం